మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణ కూడా కుదిపివేసిన సాయి కుమార్ సంఘటన. పోతిన సాయి కుమార్ విశాఖపట్నం బకన్పాలెం చెందిన గ్రామస్తుడు. ఆ అబ్బాయి కెమెరామెన్ ప్రొఫెషన్లో ఫోటోగ్రాఫర్గా వర్క్ చేస్తూ తను ఒక మంచి స్థాయికి వెళ్ళాలనే సంకల్పంతో ఉంటున్న వ్యక్తిని కొంతమంది దుండగులు రావులపాలెంకి ట్రాప్ చేసి తీసుకెళ్ళి అక్కడ కిరాతకంగా చంపబడ్డాడు అబ్బాయి. అసలు ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయం జరిగింది, ఆ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, అసలు ఈ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. మనం ఇప్పుడు పోతిన సాయి కుమార్ తల్లిదండ్రుల దగ్గర మరియు వాళ్ళ తమ్ముడి దగ్గర ఉన్నాము. వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనేది. నమస్కారం అమ్మ. అమ్మ, సాయి కుమార్ అసలు చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు? అసలు సాయి కుమార్కి ఫోటోగ్రాఫర్ అవ్వాలనే ఆలోచన ఎలా వచ్చింది? సాయి కుమార్ డిగ్రీ వరకు చదువుకున్నాడమ్మా. తర్వాత ఒక 40,000 కట్టి మన ఫోటోగా ఆంధ్ర యూనివర్సిటీలో 40,000 కట్టి కోర్సు, దీనికోసం కెమెరా దానిలోకి వెళ్ళాలని కోర్సు నేర్చుకున్నాడు. తర్వాత 30,000 కట్టి వేరే జాబ్ చేసుకోవడానికి కూడా దానికి కూడా కట్టాడు. అలాగే అది కట్టిన తర్వాత తనకి జాబ్ కూడా వచ్చింది. 12,000 అంటే 1 డే వెళ్ళాడు. ఓన్లీ 1 డే వెళ్ళి నేను జాబ్ చేయడం నాకు ఇష్టం లేదమ్మా, నేను నాకు కెమెరామ్యాన్ మీద ఇష్టం ఉంది, నేను చాలా ప్రయోజకుడిని అవ్వాలి, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేను దానిలోకి వెళ్తాను, నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతాను అని నాకు ఎంతో ఆశ కల్పించి నా కొడుకు తన కాళ్ళ మీద నిలబడడానికి కూడా తన శాశక్తిలో ప్రయత్నించాడు. ఏవో లోన్లు పెట్టుకొని గోల్డ్ అది పెట్టి లోన్లు అవి పెట్టుకొని ఆ అప్పు ఇప్పుడు కూడా అలాగే ఉన్నది, అది నేను తీర్చుకుంటానమ్మా, నువ్వు కంగారు పడకని ఎంతో ఇదిగా చెప్పాడమ్మా. చెప్పిన తర్వాత ఏమైందో ఏమో, తను బాగా ఎప్పుడు వెళ్ళేవాడు, వస్తూ ఉండేవాడు. ముందు టూర్ వాటికి వెళ్ళడం అలవాటేనమ్మా? ముందు ఇండియాలో చాలా వరకు తను తిరిగి కూడా నాకు చూపించడానికి కూడా చార్ధామ్ యాత్ర తీసుకెళ్ళాడు. దోదాం చేసాం, అక్కడ కొంచెం బాగోకపోతే మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు 4వ నెలలో కూడా తీసుకెళ్తానమ్మా, ఇంకో దోదాం కూడా పూర్తి చేద్దాం అని చెప్పి నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చి నేను చాలా ఆనందంతో ఉండేదాన్ని. ఎందుకంటే నా కొడుకు ఇంత 23 సంవత్సరాలకి ఇంత ప్రయోజకుడు అయ్యాడు, ఎన్నో యాత్రలు తిరిగి వచ్చాడు అన్న ఒక్కడే వెళ్ళేవాడు, ఎవరు కూడా వెనకాల కూడా ఎవరు వెళ్ళేవారు కాదు. అంత ధైర్యవంతుడిని ఇచ్చాడు నా కొడుకు అని నేను ఎంతో ఇది పడ్డానమ్మా. కానీ ఇలాంటి ఘోరం జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదు. అంటే సాయి కుమార్ ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటమ్మా? అంటే తనకి చాలా ఇంట్రెస్ట్ ఉందమ్మా, నేను ఇంకా చాలా సినీ దీంట్లోకి వెళ్ళాలి, సినీ ఫీల్డ్లో తీయాలి అన్న ఇంట్రెస్ట్ తనకి చాలా ఎక్కువ ఉండేది. దాని మీద చాలా తన ఇవి చూస్తే ల్యాప్టాప్లు అవి చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి, ఆ అబ్బాయికి ఇంత ఆలోచన ఎలా వచ్చిందనేసి. మీతో అన్ని షేర్ చేసుకునేవాడండి? మీతో అన్ని మాట్లాడేవాడా? నాతో ఎక్కువ మాట్లాడే సిస్టర్ మాట్లాడి ఎక్కువ ఎప్పుడు ప్రతి కష్టమైన సుఖమైన నా దగ్గర 10 రూపాయలు తీసుకుని అప్పుగానే తీసుకునేవాడు, మళ్ళీ అప్పు తీర్చేసేవాడు. ఏవైనా ప్రతిది కూడా తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఎవరిది రూపాయి తీసుకోవాలి అన్న ఉద్దేశం ఎప్పుడూ ఉండేది కాదనమాట. అసలు ఎంత సంఘటన ఎలా జరిగిందమ్మా? వాళ్ళు ఎప్పటి నుంచి ట్రాప్ చేస్తున్నారు అన్నది మాకు తెలియదండి. హఠాత్తుగా తను ఫోన్ చేసి తను హైదరాబాద్లో రాజమండ్రిలో ఉన్నాడని కూడా నాకు తెలియదు. హఠాత్తుగా ఫోన్ చేసి, అమ్మ నేను రాజమండ్రి వెళ్తున్నాను, వాళ్ళు ఎవరో తెలీదు, వాళ్ళతో వెళ్తున్నాను, 15 రోజులు ఈవెంట్, నచ్చితే ఉంటాను, నచ్చకపోతే 2 రోజుల్లో వచ్చేస్తాను, నా నెంబర్ అవ్వని పక్షాన వేరే నెంబర్ పెట్టాను, ఆ నెంబర్కి ఫోన్ చేయని మాత్రమే చెప్పాడండి. ఇంకో విషయం చెప్పినా మేమైనా కొంచెం భయపడేవాళ్ళం. మరి ఆ తర్వాత ఏం జరిగింది, ఎంత జరిగింది అన్నది మీకు తెలిసిన సంఘటనే. కార్ నెంబర్ పెట్టాడు, తర్వాత కార్ నెంబర్ పెట్టింది కూడా ఫోన్ చేయలేదండి. కార్ నెంబర్ పెట్టింది మరుసటి రోజు నేను చూస్తే కానీ తెలియలేదు కార్ నెంబర్, మేము చూసుకోలేదు. తర్వాత మరుసటి రోజు నీ ఫోన్ నెంబర్కి చేసేటప్పుడు చూస్తే నాకు ఫోన్ చేసిన 4 minutes తర్వాత తను కార్ నెంబర్ పెట్టుంది. అప్పుడు అనిపించింది ఏమైనా అయ్యిందేమో అని ఆలోచించాము. కానీ మేము ఫోన్లు చేస్తే వేరే నెంబర్కి అయ్యేది, కానీ వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఒకవేళ వాళ్ళు వేరే దీంట్లో ఉన్నారేమో, బాబు ముందు చెప్పాడు కదా నా నెంబర్ అవ్వకపోయిన పక్షాన్ని ఈ నెంబర్కి చెయ్యని, ఆ దీనిలోనే ఉన్నాం కానీ 15 days ఈవెంట్ అన్న దీని మీద ఉన్నాం, కానీ ఇలా జరుగుతుందని మేము అనుకోలేదమ్మా.
ఎప్పుడైనా ఈవెంట్స్కి వెళ్ళేవాడమ్మా? చాలా ఎక్కువ ఈవెంట్స్కి ఎప్పుడు ఒక్కడే వెళ్తూ ఉండేవాడు. లేకపోతే పక్కన మా బాబులు వేరే రాము అని తేజ అని పిల్లలు ఉండేవారు, వాళ్ళు అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉండేవాడు అనమాట. ఇప్పుడు ఈసారి మాత్రం ఎవరిని తీసుకెళ్లకుండానే వెళ్ళాడు. సోమవారం తీసుకెళ్తే మీరు బుధవారం కంప్లైంట్ ఇచ్చారు. సోమవారం సాయంత్రం ఉదయం వెళ్ళాడంటే ఇంట్లో నుంచి, నేను ఇంట్లో లేను, సాయంత్రం నైట్ 7:47 నాకు కాల్ చేస్తే రాజమండ్రి వెళ్తున్నాడేమో అనుకొని నేను ఆ దీంట్లో ఉండి తెల్లవారు కాల్ చేశాను అనమాట. తెల్లవారు కాల్ చేస్తే తను దాకపోతే వేరే నెంబర్కి కాల్ చేస్తే సాయంత్రం 6 గంటల వరకు అయ్యింది కాల్. వాళ్ళు లిఫ్ట్ చేయలేదు కదని బుధవారం నేను కంప్లైంట్ ఇచ్చాను. ఏంటి ఇలా కాళ్ళు చేసినా అవ్వలేదు, ఇలా మా అబ్బాయి నెంబర్ పెట్టాడు అనేసి బుధవారం వెళ్ళి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. కంప్లైంట్ ఇచ్చాక మీరు పోలీసుల వాళ్ళతో మీరు వెళ్ళి అక్కడ సర్చింగ్ చేశారు? పోలీసుల వాళ్ళకి మేము కార్ నెంబర్ ఇచ్చిన తర్వాత వెళ్ళి ఆ పిల్లడి నెంబరు మళ్ళీ కార్ వాళ్ళ నెంబర్ అన్నీ కూడా మేమే తీసుకొని ఇచ్చామండి. కార్ నెంబర్కి చేసిన తర్వాత కార్ నెంబర్ ఎవరిదో వేరే వాళ్ళ ద్వారా ఆ కార్ ఎవరిదో తీసుకొని వాళ్ళ నెంబర్ తీసుకొని మళ్ళీ వాళ్ళ బావగారి నెంబరు మళ్ళీ వాళ్ళ నాన్నగారి నెంబర్ అన్నీ కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వటం వల్ల ఇంత తొందరగా. కానీ అలానే పిఎంపాలెం పోలీసులు కూడా మాకు బాగా హెల్ప్ చేశారండి. ప్రతి దీనిలో కూడా బాగానే చేశారు. కాకపోతే లాస్ట్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ కేసు ఏమైంది అంటే వాళ్ళకి 3 నెలల్లో బెయిల్ వచ్చేసే అవకాశాలు ఉన్నాయంటే ఇంకా ఇంత అన్యాయానికి న్యాయమే జరుగుతుంది కానీ అన్యాయానికి న్యాయం అవుతుంది అన్నట్టు అనిపిస్తుందమ్మా. కాదండి, అంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు? డైలీ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నామండి. మనకి ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ కావాలి కదా, మళ్ళీ బాబు బాడీ సర్టిఫికేట్ ఒకటి కావాలనేసి డైలీ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. రోజు వెళ్తే ఇవాళ వస్తామన్నారు, ఇవాళ కూడా వెళ్ళాము, మళ్ళీ రేపు రమ్మన్నారు. అంటే ప్రభుత్వం నుంచి కానీ లేదంటే కనుక ఈ లోకల్ దీని నుంచి కానీ మీకు ఎటువంటి సాయం కానీ ఒక మాట కానీ మీకు ఏమైనా అందిందమ్మా? మాకు ప్రభుత్వం నుంచి కానీ లోకల్ నుంచి కానీ ఎటువంటి సహాయం కూడా మాకు అందలేదండి. ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్లందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కానీ వాళ్ళు నాకు చాలా ఇదిగా పోరాడారు కానీ వాళ్ళు పోరాడినందుకైనా ఈ ప్రభుత్వం కనీసం ఇంతమంది వీళ్ళు ఫ్యామిలీ కోసం పోరాడుతుందని ఎవరు కూడా ప్రభుత్వం ఎటువంటి ఇది కూడా మాకు కల్పించలేదు. నిన్న కూడా వెళ్తే అతను అన్నారు ఓట్ల ఎలక్షన్ అయిన తర్వాత చూద్దామమ్మా అన్నారు. ఇంకా మేమేం చేయలేక వచ్చేసామండి. కేవలం కెమెరా కోసం ఇలాంటి దుశ్చర్యకి పాల్పడిన ఈ వయసులో పాల్పడితే నెక్స్ట్ వాళ్ళు బయటకు వస్తే ఇంకెంత ఇది మూర్ఖంగా తయారవుతారనేది చాలా ఇది కదా. వాళ్ళు కానీ బయటకు వస్తుండే నాలాంటి తల్లిదండ్రులు చాలా మంది బాధపడే. ఇప్పుడు ఈ రోజు 20 రోజులు అవుతుంది నా కొడుకు ఇదయ్యి. ఈ రోజుకి రాత్రి అయినా పగలైనా నిద్ర లేకుండా నేను నిద్రలో కూడా బాధపడుతూ తులుక్కుపడుతూ లెగుస్తున్నాను అన్నమాట. ఆ బాధ ఏ తల్లికి రాకూడదు. దయచేసి వాళ్ళు మాత్రం బయటికి రాకుండా చేస్తారనే, నాకు ఎటువంటి న్యాయం జరిగినా వాళ్ళు బయట అడుగు పెట్టకూడదు. వాళ్ళిద్దరు ఎట్టి పరిస్థితుల్లోనైనా వాళ్ళకి ఎన్కౌంటర్ అయినా ఉరి శిక్ష అయినా లైఫ్ లాంగ్ జైలు శిక్ష అయినా ఆ మూడిట్లో లేదా నా కొడుకుని నాకు ఇచ్చేయండి, వాళ్ళు ఏం చేసుకుంటే నాకు అనవసరం. ప్రభుత్వం నా కొడుకుని ఇవ్వగలిగితే వాళ్ళు వదిలేసుకున్నా ఏం చేసుకున్నా నాకేం బాధ లేదు. నా కొడుకుని ఇవ్వని పక్షంలో వాళ్ళిద్దరు నా చేతికి ఇచ్చినా పర్వాలేదు, లేదు వాళ్ళకి ఉరిశిక్ష చేసినా పర్లేదు, ఎన్కౌంటర్ చేసినా పర్లేదు. ఈ మూడిట్లో ఏది చేసినా ప్రభుత్వానికి మేము సంతోషిస్తామండి. 23 ఏళ్ళు అల్లరముద్దుగా పెంచుకున్న కొడుకుని ఒక కిరాతకుడు వాడి సొంత స్వలాభం కోసం ఇలాంటి పని చేసినప్పుడు మీరు అసలు ఏ విధంగా చేస్తున్నారండి? మీరు కోరుకునేది ఏంటి అసలు గవర్నమెంట్ నుంచి కోరుకునేది ఒకటేనండి, వాళ్ళిద్దరిని దయచేసి మాకు అప్పచెప్పిన లేకపోతే వాళ్ళకి ఉరిశిక్ష తీసిన ఎన్కౌంటర్ చేసిన. ఎందుకంటే 23 సంవత్సరాలు నా కొడుకుని ఎల్లారి ముద్దుగా అసలు పోతిన సాయి అంటే ఎవరినైనా అడగండి, మొత్తం పక్కనపాలెం కానీ పిఎంపాలెం కానీ ఆ పిల్లడు ఎలాంటి వాడు అంటే చెప్తాడు. నా కొడుకు చిన్న హాని గోరు చీమకు కూడా హాని చేయకుండా వాళ్ళు ఎందుకు చంపారు? దేనికోసం? కెమెరాల కోసం. చంపవలసిన పని లేదు. కెమెరాలో వాళ్ళకి ఆశ ఉంటే లాక్కోవచ్చు, పిల్లల్ని కొట్టేసి పంపించేసినా పర్లేదు. చంపారంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంత న్యాయంగా మనకి అన్యాయం జరిగేటప్పుడు ప్రభుత్వం ఎక్కడ ఉన్నది? ఇంత ఘోరం జరిగింది. అసలు ప్రపంచంలో ఇంతవరకు జరిగి ఉండదు ఇటువంటిది. అలాంటిది నా ఇంటిలో నా సమస్య వచ్చింది. ప్రభుత్వం ఏ విధంగా నాకు హెల్ప్ చేయాలనుకుంటుందో అన్నది నాకు అర్థం కావడం లేదు.
ఇప్పుడు కూడా ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే ఇలాంటి వాళ్ళు ఎంతమందో తయారయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళే ఏం చేయలేకపోయారు, ఇంకెవరైనా వచ్చినా మేం చేసినా ఏం చేయలేరు అని రోడ్డు మీద తిరిగే వాళ్ళు కూడా ఇంకా మా మనిషి బయటికి వెళ్ళే అవకాశాలు కూడా ఉండవు. దయచేసి ప్రభుత్వం కళ్ళు తెరవాలి. మా కోసమైనా ఇలాంటి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారని కళ్ళు తెరవాలి. దయచేసి కళ్ళు తెరిచి వాళ్ళు మా చేతికి ఇచ్చినా పర్లేదు, లేకపోతే నా కొడుకుని నాకు ఇచ్చిమనండి. వాళ్ళు ఏడ్ చేసుకుంటారు, నాకు అనవసరం. లేదా నా కొడుకుని ఇవ్వడం జరగదు కాబట్టి నేను కూడా అందుకే జరగదు, అది తెలిసింది అందరికీ. కాబట్టి వాళ్ళకి ఉరిశిక్ష అయినా ఇది ఎన్కౌంటర్ అయినా లేకపోతే వాళ్ళిద్దరిని మాకు అప్పచెప్పమనండి. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మేము బాధపడినట్టు వాళ్ళ తల్లిదండ్రులు బాధపడాలి కదా. ఇలాగ పిల్లలు కనేసి ఇలాగ రోడ్ల మీద వదిలేసి ఇలాగ ఎవరి పిల్లలు చంపేస్తారు? ఎవరి పిల్లల కింద మా పిల్లలకి ఎంత నా కొడుకు చీమకైనా హాని చేయలేదు, చీమకు కూడా హాని చేయలేకపోతే నా కొడుకుది ఇంత తప్పు ఉందా? నేను వెనక్కి వెళ్ళిపోతాను, నేను ప్రభుత్వాన్ని ఏమి కోరను. కానీ నా కొడుకు చీమకు కూడా హాని చేయలేనప్పుడు ఎందుకు చేశారు? దేనికి? ఏం కలిసి వచ్చిందని? నా కొడుకుని నాకు ఇచ్చేసినా పర్వాలేదు ప్రభుత్వం, లేదా ఎట్టి పరిస్థితుల్లోనైనా నాకు న్యాయం, నా కుటుంబానికి ఏం న్యాయం చేస్తుందో చెప్పమనండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడికి బెయిల్ అన్నది రాకూడదు. ఒకవేళ బెయిల్ వచ్చిందనుకో మా తల్లిదండ్రులు మేము కూడా వాడి కోసం వాళ్ళు బయటకు వస్తే మేము చచ్చిపోవడానికి సిద్ధం అన్నమాట. ఎందుకంటే నా కొడుకు మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, వాళ్ళు బయటకు రాకూడదు, నేను చచ్చిపోయిన అలాంటి భూమి మీద ఉండకూడదని చిన్న కార్ నెంబర్ క్లూ ఇచ్చాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళు బయటకు వచ్చే సూచనలు గవర్నమెంట్ ప్రభుత్వం ఆలోచించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళు రాకూడదు. వాళ్ళు బయటకు వస్తే మేము ఇంత ప్రయత్నాలు చేసింది వేస్ట్. ఆ తల్లిదండ్రులను కూడా చచ్చిపోయే ఇది ఉంది. ఎందుకంటే మాకు న్యాయం జరగలేదు, ఇంకెందుకు ఈ ప్రపంచం మీద నా కొడుకు లేనిది బతుకు మాకెందుకన్నా ఇది కూడా మాకు ఇదవుతుంది. అందుకే ఇప్పుడు కూడా నాకు నైట్ అయితే ఎందుకు ఈ బతకడం, ఎందుకు ఈ బతుకు, చెట్టు అంత కొడుకు లేనప్పుడు 23 సంవత్సరాలు ముద్దుగా పెంచుకొని ప్రయోజకం చేసి నా కొడుకు ఏదో నాకు పెడతాడు, తిండి పెడతాడు, నేను కష్టపడి పెంచాను అనే టైంలో నా కొడుకుని ఇలా చేశారు. ఈ రోజు కూడా నాకు బతకాలని ఆశ లేదు, కానీ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకూడదు. వాళ్ళ కోసం నేను బతుకుతున్నాను ఈ రోజు అయితే మాత్రం. ఎందుకంటే ఇలాంటి తల్లిదండ్రులు ఎవరు బాధపడకూడదు కాబట్టి వాళ్ళకి ఉరిశిక్ష వేసిన దాకా బెయిల్ రాకుండా చేస్తారని నేను దయచేసి కోరుకుంటున్నాను బాబు. 23 ఏళ్ళు అల్లహర్ముద్దుగా పెంచుకొని ఎంతో ఆర్థికంగా వెనకబడి ఉన్నా సరే తను పెరిగి వాళ్ళని పోషిస్తారని ఒక నమ్మకంతో పిల్లల్ని పెంచి ఈరోజు పిల్లడికి ఎలాంటి దుస్థితి కలిగాక ఆ తల్లిదండ్రులు ఎంత మనస్తాపానికి గురయ్యారనేది మనం చూస్తున్నాం. తగిన న్యాయం జరగాలని సాయి కుమార్ విషయంలో అందరి తరపున కోరుకుందాం. మీరేం చేస్తుంటారండి? ఆటో వేస్తానండి. మీరు ఆటో డ్రైవర్. మీరండి? మేము కార్షెడ్ దగ్గర ఫ్యాన్సీ షాప్ అమ్మ. నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెంచానమ్మా. నేను నేల మందు, పెరుగు అవన్నీ అమ్ముకొని పెంచి ఈరోజు ఒక స్థాయిలో మేము బతుకుతున్నాం అనేసరికి మాకు ఇంత గర్భకోశ పెట్టాడు తింటూ. నేను చాలా కష్టపడి పెంచాను నా కొడుకుల్ని. నేను కష్టపడినట్టు నా పిల్లలు కష్టపడకూడదు అన్న దీని మీద ఎవరిని అడిగినా చెప్తారు మేము ఎంత ఇదిగా పెరిగి ఎంత ఇదిగా పెంచాను అన్నది. నీతో మీ అన్నయ్య ఎలా ఉండేవారు? మా ఇద్దరం చాలా నేను ఎప్పుడు మామయ్య వాళ్ళ ఇంటికాడ ఉంటాను. నేను వాడిని కలుసుకోవడం లేరు, కానీ కలుసుకున్న ప్రతిసారి నువ్వు నాతో పాటు వచ్చారా, మన ఇద్దరం నేను ఫోటోగ్రఫీ చేస్తాను, నేను ఫోటోగ్రఫీ చేసుకుంటాను, నువ్వు వీడియోలు తీస్తుందు, ఇద్దరం కలిసి చేసుకుందాం అనేవాడు. ఇండియాలో 75% ఇండియా ఒక్కడే తిరిగాడు. ఇండియాలో 75% ఒక్కడే తిరిగాడు. ఏ రోజు ఒకరోజు ఫోన్ అవ్వకపోయినా సరే వేరే సిమ్తో చేసేవాడు. ఒక్కరోజు అక్కడ సిమ్ లేకపోతే వేరే సిమ్ తీసుకొని మరీ చేసేవాడు. అలాంటిది ఈరోజు ఇలాగ అవుతుందని ఆడికి ముందే తెలుసు కాబట్టి వాడు ముందే యువతలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం బతకకుండా చేయాలని. ఎందుకంటే అవతల రాజమండ్రి పోలీసులు కూడా చిన్నది కూడా సపోర్ట్ చేయలేదు. వాడి మీద అన్ని కేసులు ఉన్నాయని కూడా తెలిసి వాళ్ళే చెప్పారు మాకు. అలాంటప్పుడు చిన్న సపోర్ట్ కూడా చేయలేదు మాట మనకి. ఎందుకంటే మినిమం ఈరోజు ఎక్కడైనా ఎవరైనా పడిపోతేనో అంబులెన్స్ వచ్చిన వరకు మనం ఉంటున్నాం, ఒక మనిషికి రెస్పెక్ట్ ఇచ్చి మనం ఉంటున్నాం. అలాంటిది ఈరోజు ఒక మనిషి ప్రాణం పోయిందని తెలిసినా, డెడ్ బాడీ ఉందని తెలిసినా 2 పోలీస్ స్టేషన్ల మధ్యలో గొడవాడుకొని ఒక్క మనిషికి సెక్యూరిటీ ఇవ్వలేపారు సార్. ఆ ప్లేస్లో నేను మా సొంత అన్నికి నేను మా మావయ్య గారు కాపలా కాసుకున్నాం. అంటే మేము కాపలా కాసుకున్నాం అనేది కాదు, మినిమం ఈరోజు రోడ్డు మీద పడిపోయిన
మనిషికి మనం అంబులెన్స్ వచ్చి ఎక్కించిన వరకు మనం అక్కడ అవసరమైతే వీలైతే అక్కడ అంబులెన్స్ తో వెళ్తాం మనం. అలాంటిది ఈరోజు మనకి పోలీసులు సెక్యూరిటీ ఇవ్వట్లేదంటే ఏంటి? ఇప్పుడు రాజకీయ నాయకులకి వాళ్ళకైతే సపోర్ట్ ఇస్తారా? మన మామూలు మనుషులకి, కామన్ మనుషులకి సపోర్ట్ ఇవ్వరా? అంటే అక్కడికి సిఏ గారు కూడా వచ్చారు, ఆ రోజు ఎస్ఐ గారు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా మమ్మల్ని అసలు పట్టించుకునేది లేదు. 3 గంటలకి ఎప్పుడైతే మా బకనపాలెం గ్రామ పెద్దలు, పిఎంపాలెం గ్రామ పెద్దలు అయితే వచ్చారో అప్పుడు వాళ్ళు వచ్చి మీరు డెడ్ బాడీ ఇస్తారో మేము తీసుకెళ్తామంటే అప్పుడు వచ్చి అక్కడ గీతలు గీశారు సార్. అప్పటి వరకు అక్కడ రెస్పాండ్ అనేది లేదు సార్ మాకు. మేము బాధపడి రాజమండ్రిలో రావులపాలెంలో మేము బాధపడి, మేము ఇబ్బంది పడి, కాలుకి చెప్పులు లేకపోయినా ఏటి లేకపోయినా మేము అక్కడ కాపలా కాసుకొని మేము ఇచ్చేసుకున్నాం సార్. ఒక్క వాటర్ అనేది ఏటనేది మాకు అసలు ఏటి సర్దుబాటు చేయలేదు సార్. అంటే ఉండొచ్చు వేరే స్టేషన్లో కంప్లీట్ ఇచ్చి వేరే దగ్గరికి వెళ్ళొచ్చు, కాదనట్లే. బట్ మినిమం అయినా మనకి రెస్పాండ్ ఇవ్వాలి కదా సార్. మినిమం చనిపోయింది ఒక మనిషే కదా, ఒక మనిషే కదా సార్ చనిపోయిన మనిషికైనా రెస్పాండ్ ఇవ్వకపోతే ఇంకెందుకు సార్ ఈ లోకం ఉండి? అంటే గవర్నమెంట్ ఓన్లీ ఏపీ గవర్నమెంట్ ఏంటంటే రాజకీయ నాయకులకు వాళ్ళకే పనిచేస్తుందని మాకు డౌట్ సార్, అంతే, ఇంకేం లేదు. ఈరోజు రాజకీయ నాయకుడికి ఏదైనా అయితే మాత్రం వాళ్ళు సెక్యూరిటీ, చిన్న దెబ్బ తగిలితే సెక్యూరిటీ ఇస్తున్నారు. అలాంటిది మనిషి చనిపోయిన ప్రాణానికి మాత్రం సెక్యూరిటీ ఇవ్వలేపారు సార్. అది కూడా అన్యాయంగా జరిగిన సిచ్యువేషన్కి మీరు ఫైనల్గా కోరుకునేది ఏంటి ప్రభుత్వాన్ని? వాళ్ళు మా చేతికి ఇవ్వమనండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వదిలేయాలి, వాళ్ళకి బెయిల్ ఇస్తామంటే వాళ్ళు మా చేతికి అప్పచెప్పేసి వాళ్ళు వదిలేయమనండి. లేదా నా కొడుకుని నాకు ఇవ్వగలిగే శక్తి ఉంటే నా కొడుకుని నాకు ఇచ్చేయమనండి. అదే మేము ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అయినా ఉరిశిక్ష అయినా, ఎన్కౌంటర్ అయినా, లేకపోతే వాళ్ళు మా చేతికైనా, లేకపోతే ఈ 3 చేయని పక్షంలో నా కొడుకుని నాకు ఇచ్చేయమనండి. అది ప్రభుత్వం న్యాయం చేయగలిగింది. మాలాంటి పేదవాళ్ళకి, మాలాంటి ఎక్కడో చివరి ఉన్న కుటుంబాలకి న్యాయం చేయగలిగిందంటే ఈ 4 ఏది చేసినా న్యాయం చేసినట్టేనండి. ఏ విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ కెమెరామెన్లు అందరూ ఎంతో మా కోసం, మా కుటుంబం కోసం ఎంతో పరిగెత్తి ఎంతో పోరాడారు. కనీసం ఇంతమంది పోరాడుతున్నారని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదంటే ప్రభుత్వం ఎక్కడుంది? ఏం చేస్తుంది ప్రభుత్వం? ఈ 20 రోజుల నుంచి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎక్కడున్నామని కూడా మమ్మల్ని ఈ రోజుకి వచ్చి పిలవలేదు. ఎక్కడున్నారు, ఏంటి, వాళ్ళకి ఏం శిక్ష పడుతుంది అని కూడా చెప్పడం లేదు. నిన్న అతనికి అవంతి శ్రీనివాసరావు గారు బెయిల్ ఇవ్వకుండా చూస్తామమ్మా అని ఒక మాట అన్నారండి. కానీ ప్రభుత్వం నుంచి మాకేదో కొంచెం మా కుటుంబానికి సాయం చేస్తామని అతనే ఒక లెటర్ రాశారు. నేను ప్రభుత్వం నుంచి ఈ రోజుకి వచ్చి ₹1 కూడా నేను తినలేదండి. కష్టపడి బతుకుందాం మేము కష్టపడి ఆటో వేసుకొని ఏదో ఫ్యాన్సీ షాప్ చేసుకొని ఈరోజు మా కాళ్ళ మీద మేము నిలబడతాం. నా కొడుకు ఎదిగాడు, నాకు ఏదో తిండి పెడతాడు అనేసరికి ఇలాంటి కిరాతకులు ఉన్న దేశం అయిపోయింది, ఇలాంటి ప్రభుత్వం అయిపోయింది. ఎందుకు అయిందో అర్థం కాదు. అసలు మేమేం నా కొడుకు ఏం హాని చేశాడని నా కొడుకు ప్రాణం తీశారు. అసలు ఈ రోజు ఎన్కౌంటర్ చేస్తే ఇంకొకటి ముందుకు రాడు కదా, దొరికినప్పుడు ఎన్కౌంటర్ చేయాలి కదా. ఇది ఎంత కిరాతం పని. నా కొడుకు, అమ్మ నీ కొడుకుది ఇంత తప్పు ఉందంటే నేను ఒక్క మాట కూడా ఆడను. నీ కొడుకుది తప్పు ఉంది, నీ కొడుకు వాళ్ళకి ఇది చేశాడని ఏదైనా చూపించమనండి, నేను ఓకే. ఈ రోజు నా కొడుకుని ఎంతో ఎదుగుదలకి ఎదగాలి. వయసు కూడా అయిపోలేదు, పని వయసు అయిపోయింది, ఒక 40 సంవత్సరాలు అయిపోయిందని కూడా లేదు. ఎంతో ఎదుగుతాను, ఎంతో ముందుకు వెళ్తాను, మా అమ్మని మా నాన్నని ఎంతో బాగా చూసుకుంటానన్న నా కొడుకుని నా ఆశల నుంచి నిరాశ చేశారు. వాడికి ఎలాంటి శిక్ష ఇచ్చాలనుకుంటుంది, ఏ విధంగా చేయాలనుకుంటుంది ప్రభుత్వం ఏ విధంగా ముందుకు రావాలనుకుంటుంది నాకు ఒక్కసారి తెలియపరచండి దయచేసి. ప్రభుత్వం నాకు ఏం న్యాయం చేయాలనుకుంటుందో ఒక్కసారి తెలియపరిస్తే దాన్ని బట్టి నేను మాట్లాడతాను. కొరలు ఒక్కితే మళ్ళీ ముందుకి చాలా దారుణాలు అవుతాయండి. అది అలాగే రాజమండ్రి రావులపాలెం పోలీసులు కూడా కొంచెం ఎంక్వైరీ కొంచెం గట్టిగా చేయాలి సార్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మన మధురవాడ పోలీస్ స్టేషన్ తీసుకున్నామని చెప్పి వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వలేదంటే రేపు పొద్దున ఇంకేదైనా అయితే వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారా? ఒక అబ్బాయిని ఇలాగా 23 సంవత్సరాలు మా అన్నయ్య రాజమండ్రిలో అదే వ్యక్తిని రాజమండ్రి వ్యక్తిని మనకి వైజాగ్ ఎవరైనా చంపితే వాళ్ళ అలాగైనా వదిలేస్తారు? మన పోలీసులే కానీ మనమైనా సరే ఎంబటే వాడికి ఎన్కౌంటర్ చెయ్యాలని మనమైనా పోరాడతాం. అలాంటిది ఆ రాజమండ్రి మరి పోలీసులు మరి కలిపి ఇలాంటి దారుణాలు ఎన్ని చేస్తుండ్రో ఏమో తెలియదు. రాజమండ్రి పోలీసులు అంత ఘోరం ఎవరూ లేరు. ఆ ఎడారి ప్రాంతంలో రోజంతా నేను నా చెల్లి ఇంకో అమ్మాయి
3 రోజులు ఆ రోజు అంతా మంచినీళ్ళు లేకుండా ఉన్నామండి. ఆ లేడీస్ వచ్చారు, ఈ ఎండలో ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఒక్క ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదో అర్థం కాదు. కనీసం మనిషి కష్ట పరిస్థితుల్లో ఉంటే ఆ పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయి? ఆ ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చి పనిచేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇలా జరిగింది ఒక కుటుంబానికి. ఇది మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కుటుంబం ఎందుకు 20 రోజులు అయింది నా కొడుకు చనిపోయి. ఈ రోజుకి వచ్చి కుటుంబం గురించి ఒక్క వ్యక్తి వచ్చి నాకు ఇంటికి వచ్చి అడగలేదు, ఏంటమ్మా ఎందుకు మీకు తగు న్యాయం చేస్తామని మా మాట రాలేదండి. ఇదండి సాయి కుమార్ తల్లిదండ్రులు వాళ్ళ తమ్ముడి యొక్క ఆవేదన. తగు న్యాయం జరుగుతుందని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తగు న్యాయం జరగాలని ఆశాభావంతో ఉన్నారు.